వ్యవస్థలను ముందుకు నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అగ్రగామం నిలపడం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మన ప్రీతమ శాసనసభ్యురాలు సత్యప్రభ గారు అనేక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్న నిరంతర తపనతో అనేక మంది మేధావుల సహకారంతో అనేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఫీల్డ్ స్టాఫ్ లో అంగన్వాడీ ఏజెన్సీ కానీ అదేవిధంగా ఆశాలు కానీ మరి డోక్రాలు కానీ మరి అంతా కూడా ఉండడం జరిగింది. మీకు తెలుసు ఆ రోజు ప్రస్తుత శాసనసభ్యురాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మీరు ఒక కార్యక్రమం తీసుకునే ధర్నా కార్యక్రమం తీసుకుంటే ఆ రోజు మీకు శంకవరం గ్రామంలో మాట ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా. తర్వాత ఒక కార్యక్రమంలో ఒక సోదరి మనకి ఇబ్బంది అయితే మరి కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వ నిబంధనలు అనుకరించకపోయినా సరే ప్రత్యేకంగా అమ్మాయికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. అమ్మాయి కూడా ఇక్కడే ఉన్నారా విలమ్మా ఇచ్చారు కదా మీరు ధర్నా చేశారు. ఆ విధంగా మీరే కార్యక్రమం తీసుకున్నా వారు మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు స్త్రీ ఒక వ్యవస్థ చక్కబెట్టాలి, ఒక వ్యవస్థ బాగుపడాలంటే స్త్రీ పాత్ర చాలా ముఖ్యం. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మొట్టమొదటిగా మనం గుడిని తలుచుకుంటూ ఉంటాం. మరి ఆధారంలో భాగంగానే అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు మన సత్యప్రభ రాజా గారు. మరి తర్వాత ఏదైతే దివంగత నేత రాజా గారి ఆశయం మేరకు ప్రతి కార్యక్రమంలోని ప్రత్యేక పాత్ర వహిస్తూ మరి సమన్వయంతో అందరికీ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. శాసన మన సోదరిమని చెప్పారు గంగారు పర్వత చిట్టుబాబు గారు. మంచి వ్యక్తి ఎక్కడన్నా సరే మన రాజా గారిని స్మరించుకున్నాం, స్వర్గీయ పర్వత సుబ్బారావుని స్మరించుకున్నాం. మంచి వ్యక్తులు ఎక్కడన్నా సరే మనం స్మరించుకుంటూ ముందుకు పోతే వాళ్ళే మనకి ప్రేరణ పూర్తి. అదే వరవాన్ని అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన సత్యప్రభ గారు కూడా అదే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ శంకవరం మండలం ఎక్కువగా ఉంది. మరే కార్యక్రమం చేసుకోవాలన్నా మరి అభివృద్ధికి రోజున పరిస్థితుల్లో మరి కళ్యాణ మండపాన్ని ఆ రోజు పర్వత సుబ్బారావు గారు శాంక్షన్ ఇస్తే మరి శిథిలావస్థలో ఉంది కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే గారికి చెప్తే ఈఓ గారికి సెగ్మెంట్కి ఒక ఫోన్ కాల్ చేసి మరి సంబంధిత అధికారులందరినీ కూడా ఇక్కడికి పంపించి దీని రెన్యువేషన్ కోసం 12 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చినందుకు శంకవరం గ్రామం తరఫున మండల ఎక్కువ మండలం తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామన్నా.